ఓం శ్రీ సాయిరామ్. బాబావారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనము నవవిధ భక్తులతో స్వామిని ఎలా ఆరాధించాలో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మొదటిదైన స్మరణం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండవది కీర్తనం గురించి తెలుసుకుందాం. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. ఇది స్వామి భజన మండలి స్థాపించి ఏ వయసులో 7 సంవత్సరాల వయసులో చిన్న బాలుడు ఆయన భజన మండలి స్థాపించి పుట్టపర్తిలో పిల్లల్ని చేరతీసి వారికి భజన నేర్పించారు. నవవిధ భక్తి మార్గాలలో కీర్తనము రెండవది. కీర్తన ద్వారా భగవంతుని చేరుకోవడం చాలా సులువు. ఇది త్యాగరాజు, అన్నమాచార్యుల వారు, వారితో సహా మన కళ్ళెదురుగా కనిపిస్తున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కావచ్చు, ఎంతోమంది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కావచ్చు, ఇలా ఎంతోమంది వాగ్గేయకారులు, గాయకులు అతి సులభంగా భగవంతుని చేరే మార్గం కీర్తన ద్వారా తెలుసుకున్నారు. ఈ కీర్తనకు తెల్లవారుజామున లేచి చేసే నగర సంకీర్తనను స్వామి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చక్కటి తెల్లని శుభ్రమైన వస్త్రాలు ధరించి నగర వీధులలో ప్రశాంత వాతావరణంలో చేసే నగర సంకీర్తన వలన చుట్టుపక్కల ఉండే వాతావరణ కాలుష్యం, మానసిక వాతావరణ కాలుష్యం కూడా తొలగించబడి చక్కని వాతావరణంలో చేసే సంకీర్తన వలన మనసులు ఎంతో స్వాంతనను పొందుతాయి. ఈ కీర్తనకు స్వామి ఎన్నో భజనలు ఆయన స్వయంగా పాడారు. ఎన్నో భజనలు స్వామి ముఖతా వచ్చినాయి. గోవింద కృష్ణ జై, గోపాలకృష్ణ జై అంటూ ఎన్నో పాటలు స్వామి స్వయంగా పాడి అందరి చేత పాడించేవారు. హరిభజన బినా సుఖశాంతి నహి, హరినామ బినా పరమాత్మ నహి అంటూ స్వామి నేర్పిన భజన ఎంతో బాగుంటుంది. హిందీలోను తెలుగులోను స్వామి చక్కని భజనలు కూర్చి పాడించి భక్తుల చేత ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పారు. కీర్తన ద్వారా భగవంతుని చేరుకునే మార్గాన్ని మనకు ఉపదేశించారు స్వామి. ఇక్కడ విచిత్రం ఏంటంటే భగవంతుడే భగవంతుని కీర్తించటం. సాయి పరమాత్మ తను స్వయంగా భగవంతుడయ్యుండి మనమందరం కొలుచుకునే ఎంతోమంది దేవీ దేవతలపై భజనలను ఆయన స్వయంగా కూర్చి పాడించి మనలందరినీ కూడా భక్తి మార్గంలోకి తీసుకెళ్లారు. ఈ భజనలు చాలా వినసొంపుగా ఉండి చిన్నపిల్లలు, బాలికలు అందరూ చాలా సులువుగా నేర్చుకునేటట్టు ఉంటాయి. ఇలా ఈ కీర్తన విధానం ద్వారా భగవంతుని చాలా సులువుగా చేరుకోవచ్చు. ఎన్నో భజనలు ఇప్పుడు మనకు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతిరోజు భజనలు వింటూ ఉన్నట్లయితే మనసుకి స్వాంతన కలుగుతూ ఉంటుంది. వారానికి ఒక భజన నేర్చుకున్నప్పటికీ కూడా సంవత్సరం తిరిగేసరికి కనీసం 50 భజనలు నేర్చుకోగలుగుతాం మనం. ఎవ్వరితోనూ పని లేదు, ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ నేర్చుకోవచ్చు భజనలు. అతి సులువైన భజనలు. ప్రశాంతి నిలయంలో 60,000 మంది 70,000 మంది ఇంత సూది పడితే వినపడేటంత నిశ్శబ్ద వాతావరణంలో ప్రశాంతి నిలయ గాయకులు అక్కడ భజనలు పాడుతుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వేద పఠనం చేస్తారు ఉదయం, ఆ తర్వాత నగర సంకీర్తన చేస్తారు. తెల్లవారుజామున 5:30 నుంచి స్త్రీలు పురుషులు చక్కగా ఒక క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో 6:30 వరకు చేసే ఆ నగర సంకీర్తన, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చేసే నగర సంకీర్తన గణేష మందిరం దగ్గర ప్రారంభమయ్యి మళ్ళా అక్కడికే వచ్చి చేరి హారతితో ముగుస్తుంది. అలాగే సాయంత్రం వేద పఠనం తర్వాత మళ్ళా భజన ఉంటుంది. అది వినడానికి 2 చెవులు చాలు, ఎంతో ఆనందంగా ఉంటుంది. మంచి మెడిటేషన్కు కానీ చక్కటి ఆ వాతావరణం అంతా పవిత్రమయమైపోతుంది. అక్కడ ఎంతోమంది పాశ్చాత్యులు
మనము పెదవులు కదుపుతాము, భజన చేస్తాం, కానీ వారందరూ కూడా పాశ్చాత్య దేశీయులందరూ కూడా వారందరూ కూడా మౌనంగా ఉండి ఆ భజనలని వాళ్ళు ఆకలింపు చేసుకుని వాళ్ళ మనసులో ముద్రించుకొని వారు పాడుకుంటూ ఆ వీధులలో తిరుగుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు వారు. ఈ నవవిధ భక్తి మార్గాలలో కీర్తన చెప్పుకున్నాం కదా మనం, ఒక పద్ధతి అని. స్వామి ఒక చిన్న చమత్కారంతో చెప్పారు ఒకటి. ఈ పుట్టపర్తి ప్రశాంత నిలయంలో కీర్తనలు పాడుతూ ఉంటారు కదా, భజనలు పాడుతూ ఉంటారు కదా. స్వామి జ్ఞానవాహిని అని చెప్పి పద్ధతి ప్రకారం కొన్ని విడుదల చేశారనమాట. వాహినులు విడుదల చేశారు. రామకథా వాహిని, భాగవత వాహిని, ఇలాగ వాహినులు విడుదల చేశారు స్వామి. అందులో జ్ఞానవాహిని కూడా ఉంది. పుట్టపర్తి రేడియో సాయి వాళ్ళు కూడా వారు కూడా ఈ జ్ఞానవాహినిని విడుదల చేశారు. అయితే చమత్కారం ఏంటంటే స్వామి ఒక భక్తుడు, ఈ గాయకుడు ఒక ఆయన వాహిని 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 అని పాడుతున్నాడట, భజన పాడుతున్నాడట, అమ్మవారి మీద ఏదో పాట పాడుతున్నాడట. లైబ్రరీ పాట పాడు అన్నట స్వామి. లైబ్రరీ పాట పాడు అంటే ఈ వాహినులన్నీ లైబ్రరీలో ఉన్నాయి కదా, స్వామి ఉద్దేశం అది. అలాగా చమత్కారంగా ఆ భక్తుని ఆయనని ప్రేరేపించారనమాట. ప్రేరణ కల్పించి ఆయన చేత భజన చేయించారు. కీర్తనలో చక్కటి చమత్కారాన్ని కూడా స్వామి జోడించేవారు.